అనగనగా ఒక అడవిలో ఒక పులి దర్జాగా ఉండేది. ఒకరోజు ఆ పులి ఒక కట్టెలు కొట్టేవాడిని చూసింది. అతనిపై ఎగబడదాము అనుకునే సమయానికి అతని కూతురు భోజనం తీసుకుని అక్కడికి వచ్చింది. ఆ అమ్మాయి పులికి చాలా అందంగా కనిపించింది. చూసిన వెంటనే ఆ పులి ప్రేమలో పడింది. కొంచెం సేపటి తర్వాత ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ పులి కట్టెలు కొట్టేవాడితో మాట్లాడాలని నిశ్చయించుకుంది. చెట్టు చాటు నుంచి బయటకు వచ్చింది. పులిని చూడగానే ఆ కట్టెలు కొట్టే అతను చాలా భయపడిపోయాడు. పారిపోయే క్షణంలో పులి, నన్ను చూసి భయపడకండి, నేను మిమ్మల్ని ఏమీ చేయను, నాకు మీ అమ్మాయి చాలా నచ్చింది, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంది. అతను భయంలో కూడా చాలా చురుకుగా ఆలోచించాడు. నాకు ఇష్టమే, కానీ మా అమ్మాయి మీ కోరెలు, మీ గోళ్ళు చూసి భయపడుతుందేమో, పెళ్లికి ఒప్పుకోకపోతే అన్నాడు. పులి ఆలోచించకుండా, మీ అమ్మాయి కోసం నేను నా కోరలు గోళ్ళు తీయించేస్తాను అంది. ఆ మాట వినగానే అతను పులి గోళ్ళు దంతాలు కోసేశాడు. దంతాళ్ళు గోళ్ళు లేని పులి అంటే భయం ఉండదు కదా. కట్టెలతో రాళ్లతో చేతికి అందిన ప్రతిదానితో పులిని తరిమి కొట్టాడు. దెబ్బకి మళ్ళీ ఆ పులి ఏ మానవుడి దరిదాపులకి వెళ్ళలేదు.